నా పేరు కారుపోత్ర శ్రీనివాసు, చెన్నూరు గ్రామం, పాలకుర్తి మండల్, జనగాం జిల్లా. నియోజకవర్గం పాలకుర్తి. మాకు ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తున్నాం. 6 గ్యారంటీలు ప్రజల్లో చాలా ఆనందంగా ఉన్నారు. బస్సుకు కానీ, ఒకటి కరెంటు, అది విద్యుత్ ఇంటి మీటర్లది చాలా సక్సెస్ పెద్దది. అది అంటే ప్రతి ఇంటికి ప్రతి నెల 500 అంటే 500 మినిమం ఉండేది. 500 పైన ఉన్న వాళ్ళు మాఫీ అవుతుంది. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా 6 గ్యారెంటీల్లో బస్ పాసు మహిళది. ఇప్పుడు రైతు ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఆరోగ్యశ్రీలో సుధా చాలామంది మంచిగా అంటే ఆరోగ్యంగా హెల్త్ పరంగా ఆపరేషన్లు చేసుకొని బయటకు వస్తున్నారు. ఇంకోటి మొన్న రైతు రుణమాఫీలో చాలా ఆనందంగా ఉన్నారు రైతులు. 2 లక్షల రూపాయలు ఏ ప్రభుత్వం ఒకసారే కాలేదు. నాకు 1,60,000 సుధా మాఫీ అయినాయి. ఇలా మళ్ళీ లోన్ ఇచ్చారు రైతులకు. మాఫీతో పాటు మళ్ళీ పిలిచి బ్యాంకులు లోన్ ఇస్తారు. లేదు వస్తున్నాయి. కొన్ని అవగాహన లేక వాళ్ళకు రైతులు అంటే కస్టమర్ తెలియక దాన్ని ఇక్కడ మన సెక్రటరీకి ఛార్జ్ ఇచ్చారు, అది చేస్తలేడు. ఇక్కడ ఇది కొన్ని మిస్ అయిపడ్డాయి. ఆ అసొంటి మేము పాలకుర్తికి ఎంపీడీ ఆఫీసులో వాళ్ళని తీసుకుపోయి చేయడం జరిగింది. 90% అవి ఓకే అయినాయి. రైతు బంధు విషయంలో సుధా ఏవో ఇంకో ఒక 10% ఉంటుంది. ఆ 10% వాళ్ళు సుధా వాళ్ళు కాలేదు. ఎందుకంటే మార్టిగేజ్ వాళ్ళు సుధా కాలేదు అంటారు. అంటే మార్టిగేజ్కి ఇస్తానని గవర్నమెంట్ చెప్పలేదు. ఉన్న క్రాప్ లోను ఇస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు ఇండ్లు కావాలని ఎక్కువ వచ్చినాయి. ఆ ఇండ్లది ప్రభుత్వం త్వరలో మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు, రాగానే ఫస్ట్ ఇండ్లది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. విలేజ్లో సుద్ధా ఒక 2 ప్రాబ్లాలు ఉన్నాయి. రిజర్వాయరు గత ప్రభుత్వం స్టార్ట్ చేసి నిర్లక్ష్యం చేసిపోయారు. ఇంతవరకు అది పోవడం జరిగింది, కానీ దాన్ని ఇంకా మధ్యలోనే ఆపిర్రు. దానికి మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో దాని గురించి చర్చ జరిగింది. చేస్తామని హామీ ఇచ్చినారు. ఇంకోటి హాస్పిటల్ ఉన్నది ఒకటి మనకు. ఆ హాస్పిటల్ సుధా కట్టి నిర్మాణమై ఉన్నది. డాక్టర్లు రాలేదంటే పాలకుర్తి ఆ హాస్పిటల్ అప్డేట్ అయ్యి అక్కడ ఆ స్టాఫ్ మాకు వస్తుందని మాకు చెప్పింది మేడం గారు చెప్పారు. కేంద్ర బడ్జెట్ అది ఇంతకుముందు కేసీఆర్ అన్నప్పుడు అన్నిటికీ వాడుకున్నారు. ఇప్పుడు ఇంతవరకు కేంద్ర ఈజీఎస్ అని ఉన్నది, ఒకటి ఈజీఎస్ వర్క్ చేస్తున్నారు. కేంద్రానికి ఒక్క వర్క్ రాలే మాకు ఇంతవరకు. కేంద్రానికి మాకు తెలిసిందైతే ఏం లేదు. గత ప్రభుత్వం రొటీన్గా వచ్చే ఈజీఎస్ పని అంటే కరువు పని బాపద్దే ఉంది, కానీ కొత్తగా దాంట్లో మాకు పెట్టింది ఏం లేదు. ఇప్పుడు బడ్జెట్ అసలే రాలేదు. అసలు కేంద్ర బడ్జెట్ అసలే రాలేదు ఇక్కడికి. పేదలకు మధ్యతరగతి వాళ్ళకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ వాళ్ళకే ఎక్కువ పెట్టిర్రు. దాని విషయంలో చాలా ప్రజలు ఆనందంగా ఉన్నారు. మంచి ఎస్సీ వర్గీకరణ చేసుడు చాలా ఆనందదాయకం. మంచిగానే చేసిర్రు. దాన్ని ప్రజల్లోకి మొత్తానికి అమలు తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ సుద్ధా దానికి సపోర్ట్ చేయాలని చేస్తుంది. అది ఎలక్షన్లో చెప్పిర్రు తులం బంగారం ఇస్తామని. ఇంకా దాని టైము ఇంకా అంటే పెడుతుంది కొద్దిగా. ఇప్పుడు రాను బడ్జెట్లు మొత్తం లోటు బడ్జెట్ చేసిపోయిండు. ఉన్న బడ్జెట్ రావడానికి ప్రతి చిన్నగా ఒకసారి కొత్త సంవత్సరం చేసుకోవడానికి ఎట్లుంటుంది, ఎంత లేట్ అయింది. ఆ ప్రకారంగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇది చేస్తాడు అన్నమాట తప్పరు. ఆడిన మాట ఇచ్చిన మాట మాత్రం 80% నెరవేరుస్తాం. ఫుల్ టైం వర్కర్గా పనిచేసి ఫస్ట్ నుంచి వెళ్ళి మేము ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి చాలా పనిచేస్తాము. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చిన విషయంలో కొత్తగా వచ్చారు కాబట్టి దానిలో మేము అంతకుముందు మైనస్లే ఉన్నాం. ఎప్పుడు 100-200 మైనస్ ఉండేది. ఇప్పుడు మేము 500 లీడు తీసుకొచ్చినాము. ఎంపీ విషయంలో చూద్దా అట్నే వచ్చింది, ఎమ్మెల్యే విషయంలో అట్నే తీసుకొచ్చాము. నాయకులు తక్కువ అంటే మాకు కార్యకర్తలు అంటోళ్ళు జర బయట ఏర్పడరు. అంటే వాళ్ళకి ఇన్ని రోజులు భయపడి ఉన్నారు. ఇప్పుడు భయపడి ఏం లేరు, అంత స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇండిపెండెంట్గా ఎంపీటీసీగా గెలిచిన తర్వాత సర్పంచ్గా ఒక వేరే క్యాండిడేట్ పెడితే ఆయన విరమించుకుంటే మళ్ళీ అమ్మడే మళ్ళీ సర్పంచ్గా నేను పోటీ చేసి సర్పంచ్గా ఇండిపెండెంట్గా గెలిచడం జరిగింది. అప్పుడు మసూదన్ రెడ్డిగా మాకు ఇన్ఛార్జ్ ఉండే మసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ కాంగ్రెస్లోకి పోయి ఎంపీటీసీగా కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీ గెలిచి ఎంపీపీగా అయినాం.
అది 2.5 ఏళ్ళ తర్వాత అవిశ్వాసం పెట్టాక ఎంపీపీ అయినాక నేను వచ్చినాక ఎంపీపీకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీని మా మండలనే మొత్తం సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీలో గెలిపించుకున్నాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం హయాంలో ఉండే అప్పుడు దయాకర్ రావు మళ్ళా సుధాకర్ రావు ఎదురాయరావు వాళ్ళ పాలన ఉన్నప్పుడు నేను అప్పుడు బాగా ఎదుర్కొన్నాం, వాళ్ళతో సమస్యతో ఎదుర్కొన్నాం. అదే పార్టీ అట్నే ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ అనేది అప్పుడు గెలిపించుకున్నాం, బాగా మెజారిటీ తీసుకొని వచ్చినాం. మా మండలంలో సబ్ స్టేషన్ మా విలేజెస్ అప్పుడు కరెంటు అన్నది చాలా సమస్యలు ఉండే. కరెంటు సమస్యలు ఎమ్మడే ఎంపీపీ కాగానే ఎమ్మడే 3 నెలల్లోనే సబ్ స్టేషన్ చేయడం జరిగింది. మండలంలో సుధా ఒక 6 సబ్ స్టేషన్లు వేసాం. ఏ లో వోల్టేజ్ సమస్య ఉన్నాక దాంతో కొంచెం సమస్య పోయింది. నీటి సమస్య ఉండే, ఆ నీటి సమస్య బాయిలు బోర్లు వేసినాము, అది అప్పుడు చేసినాము. చాలా అదే ఈ విషయంలో మాత్రం లోటుగా ఎలక్షన్లు ఓడు గ్రామ పంచాయతీలకు నిధులు ఏమో కానీ స్పెషల్ ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయలే, పని చేస్తలేరు. మొన్న మా స్పెషల్ ఆఫీసరు రెడ్ హ్యాండ్గా దొరికిపోయింది పై కరెక్షన్ దాంట్లో. ఇక దా కాంచెలు కొత్త వేరే వచ్చిండు, ఆయన పాదన కరెక్ట్ చేయడానే ఆయన పట్టించారు. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ప్రతి చిన్న విషయం జీతాల విషయంలో సుధా పైసలు లంచాలు అడిగి 6,000 రూపాయలు తీసుకుని సస్పెండ్ అయిన ఆయన. అసంటే ఆయనను కొత్తలో వేసారు. ఇంకా వాళ్ళు వచ్చి మరి వాళ్ళ పాలన గవర్నమెంట్ ఇంకా మీదంగా గ్రామ పంచాయతీలకు ఫండ్ లేక ఎలక్షన్లు ఆగిపోయి ఫండ్ లేక కుంటుపడినది వాస్తవం. ఇక ఆయనకి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఆయన అమలు ఇప్పుడు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు నీకు మాకు ఓట్లు ఎత్తేనే నీకు అభివృద్ధి చేస్తావు, నీ ఊరు నాగని ఇప్పుడు మండలి చేస్తా అన్నాడు నా ఊరును. ఆయన అంతకుముందు ఉన్నదే కదా నువ్వే ఉంటివి కదా, మరి ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు? ప్రజలకు 10 సార్లు గెలిచిన ఇప్పుడు 10 ఏళ్ళు కాబట్టి ఆయన మీద లీడర్లు ఎక్కువ ఉన్నా అట్టున్న లీడర్లు మాకు వేసారు ఓట్లు. కానీ ఆయన చేసే పనులు మా రిజర్వాయర్ మీద చాలా ఒక కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్ మంచిగా చేసే కాంట్రాక్టర్నే మార్చారు వాస్తవానికి. తర్వాత కాంట్రాక్టర్ మార్చిన ఇంతవరకు పని చేయలే. మరి అది ఆ కాంట్రాక్టర్ మరి ఎందుకు పెట్టుకున్నాడో దానివల్ల మా ఊళ్ళకు అంటే ఈ మండలం మాత్రం 2 ప్రాబ్లాలు, పాలకుర్తి చెరువు, ఈ చెన్నూరు చెరువు కాంట్రాక్ట్ చేయట్లా అక్కడ రైతులు ఇక్కడ రైతులు చాలా నష్టపోయారు. అదొక కారణము. ఇక ఆయన అన్ని హామీలు ఇచ్చిండు కానీ పనులు చేయలేదు. దాని విషయంలో మైనస్ అయ్యిండు. నక్కకు నాగలోకానికి తేడా ఉంది. ఆయన పెద్ద సీనియరు, ఆయన ఏజ్ అంతా ఈమె అనుభవం, ఆయన రాజకీయ అనుభవంలో ఈమె ఏజ్ ఉంది. రాజకీయ అనుభవం ఆయనకు 26 ఏళ్ళు ఉంటే ఈమెకు 26 ఏళ్ళే ఉన్నది. ఈమె వచ్చినాక చాలా ప్రజలైతే ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఆ రాగానే ఫస్ట్ కాలువ చెన్నూరు చెరువులకు ఆడికిడికి కాలువ ఉండే ఆ రిజర్వాయర్లో ఆ కాలువను సాగు చేయించింది, ఎమ్మడే చేయించింది. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి టైము, కానీ తీయడానికి లేదు. కాలువ మాకు తూములు పెట్టలేదు. దాని మీద రీఎస్టిమేట్ చేయించి పెట్టిస్తా అని చెప్పింది, హామీ ఇచ్చింది. దానిలో అది జనరల్ అందులో మాట్లాడింది. ప్రజలు అంటుర్రు కానీ ఆమె రేపు వస్తుంది, ఇక అక్కడికి పోదు. ఎందుకంటే అక్కడ ఉన్న వీళ్ళ సంస్థ ఉంది కాబట్టి కొద్దిగా చేంజ్ చేసుకుని అంత ఆడ మాట్లాడుకోవాలి కదా, అవి మాట్లాడుకొని చేసుకొని వస్తుంది. విదేశీ పర్యటన ఏం లేదు, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇవాళ రేపు వస్తుంది, ఇవాళ నైట్ వస్తుంది అంటే ఆల్రెడీ ఇవాళ సాయంత్రమే రావాలి, ఏదో పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ 12 గంటల తర్వాత రేపు వస్తుంది. ఇచ్చిన హామీలు ఉన్నాయండి. ఆమె రాగానే మా స్కూల్కు వాటర్ ప్లాంట్ అంటే పిల్లలకు నీటి సమస్య ఉందంటే కొద్దిగా నీళ్ళు తాగడానికి వాటర్ ప్లాంట్ పోయి తీసుకురావడానికి ఇబ్బంది అయితే 2 లక్షల రూపాయలు మంజూరు చేసింది. దాంట్లో ఒక 20 లక్షల రూపాయలు సీసీ అంటే చేయడం జరుగుతుందని మాట ఇచ్చింది. దానికి ఈ నెల రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చింది. మేడం రాగానే దానికి మేము పని చేసి నెల రోజుల్లో చేస్తాము. ఇంకోటి దానికి 33 లక్షల గోడ ఈజీఎస్లో వచ్చింది, ఈజీఎస్లో పని చేయాలి, అది పెండింగ్ ఉంది. విలేజ్లో మనం ఏం అడిగితే అవి వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఇక అది సరే వాళ్ళకు కొద్దిగా అది అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు, ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తుంది. ఇస్తలేదు అని అనుకోలేదు, ఇస్తుంది. కానీ వీళ్ళు సీనియర్లు ఏంటంటే మాకు ఇస్తలేరు అనే ఆలోచనలు అది ఒకటి అనుకున్నది, అదేం లేదు. వాళ్ళ ఆలోచన ఉన్నది మీకు ఇంకో పోస్ట్ ఇస్తాము, మీకు ఏదో ఇస్తాము, ఎందుకు మీరు అట్లనే ఆలోచన మాత్రం చెప్పడం జరుగుతుంది. మేము సుధా అడిగినాం మేడాన్ని, గట్లా చేయొద్దు మేడం అని అడిగితే మేము చేస్తాం, ఇంకా టైం కాదు, ఇప్పుడు మనకి ఇచ్చింది 6 నెలలు, 6 నెలల్లో మేము ఏం చేయగలుగుతాం, అందరికీ కలుపుకొని పోతాం, అందరిని కలుపుకొని చేస్తామని అంటాం. ఇక ఇప్పుడైతే వాళ్ళు అంటారు కానీ రెడ్డి రాజ్యం ఏం లేదు, అంత పేద ప్రజల రాజ్యము, పేద ప్రజలనే ప్రతిదీ పేద ప్రజలనే చూసుకుంటుంది మేడం.
అదొకటి రిజర్వేషన్ గైడ్లైన్స్ తీసుకొస్తే అట్లుండు. ఇప్పుడు రిజర్వేషన్ ఒక గ్రామ పంచాయతీలకే ఉంది కదా, వాళ్ళకు ఎమ్మెల్యేలకు ఉంటేనో ఉన్న కాడికి వాళ్ళు ఏ రిజర్వేషన్ ఉంటే వాళ్ళు చేస్తారు అంతే కదా. అట్లా అనుడు తప్పే మరి. అది ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పుడని కాదు. ఆడ రిజర్వేషన్ లేదుంటే అది చేసినారు. అది ఇప్పుడు కాదు కదా సార్, అది ఇప్పుడు కాదు కదా నేను చెప్పి కరెక్టే. కానీ అది ఇప్పటి నుంచి లేదు, ఫస్ట్ నుంచి చేస్తారు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇద్దరు చేసారు. ఇప్పుడు అదే కంటిన్యూ ఉంది కాబట్టి లీడరు సరే వేరే వాళ్ళు వస్తే ముందుకు వచ్చే వాళ్ళు చేయొచ్చు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళు ఉన్నా కానీ ప్రశ్నలు చేస్తారు కాబట్టి అదే చేస్తారు అంతే సార్. ఇవాళ రేపు ఎలక్షన్లు అంటే డబ్బులతోనే కూడుకుంది. ఉండాలంటే ఆ డబ్బులు పెట్టాల శక్తి సుద్ధా అవసరం. పెట్టంది మనం ప్రతిపక్షం మీద గెలవాలనుకుంటున్నా సుద్ధా అది అవసరమే. కానీ ఉన్నోళ్ళు ప్రస్తుతానికి పాతోళ్ళే కాబట్టి చేసారు. కొత్తగా రేడియోలను పట్టుకొచ్చి పెట్టలే ఎక్కడ. ఇప్పుడైతే మా ఎమ్మెల్యే గారు యువతకే ప్రాధాన్యత ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్లు పెట్టారు, యూత్ ఎలక్షన్లు పెట్టారు. దాంట్లో పోటాపోటీగా ఇలాగ సభ్యత్వాలు చేయిస్తారు. మా మండల్లో సరే ఒక క్యాండిడేట్లని ఒక్కరినే ఎట్లా ఉంటుంది ఎలక్షన్ పెట్టాలని ఇద్దరు క్యాండిడేట్ పెట్టుకుని వాళ్ళు పోటాపోటీగా రోజు చేస్తారు. ఇంకా 15 రోజులు టైం ఉంది దానికి. ఆ టైం దాకా యూత్ సభ్యత్వాలు చేసి ఓట్స్ వేయించుకుంటున్నారు. 100% జరుగుతుంది. కులగణన చేసినారంటే కులగణన చేసిన ప్రకారంగా రిజర్వేషన్ వస్తాయి. గత ప్రభుత్వము బీసీలకు అన్యాయం చేసి 50% ఓసీలకు చేసి 50%లో ఎస్సీ ఎస్టీలను ముగ్గురిని కలిపింది అలా. అట్లా కాకుండా ఇది రిజర్వేషన్ బీసీల ప్రకారంగా చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే ప్రకారంగా చేస్తారని నమ్ముతున్నాం. చేస్తే బాగుంటుంది. చేస్తేనే మరోసారి ప్రజల్లోకి వెళ్తాడు. పెట్టారు. ఆ పెట్టిన ప్రకారంగా బస్సులు సుధా పెంచుతుర్రు. అంటే బస్సులు గత ప్రభుత్వంలో ఉన్న బస్సుల వరకే చేస్తుర్రు. ఇప్పుడు ఆ బస్సులను ఎక్కువ వేసి ఉచిత పథకాన్ని తీసేయడానికి వీల్లేదు. ఉంటేనే మంచిగా ఉంటుంది. కానీ పెట్టిన హామీలు తీసేస్తే మళ్ళీ ఎమ్మడే ప్రతిపక్షం వచ్చి కూకుంటుంది, రోడ్డు మీదకి వచ్చి కూకుంటుంది. ఏంది పెట్టిర్రు, ఇవి చేసింది ఎక్కడ తప్పని మళ్ళీ ఎలిగేషన్ పెట్టడానికే ఎంత లూళ్ళు పెట్టిస్తున్నారు. కానీ బస్సులు సుధా గవర్నమెంట్ పెంచుతుంది. ఉచిత పథకం బస్ ప్రయాణం ఉండడం న్యాయం. ఈ ఎలక్షన్లో కంపల్సరీ చేద్దామని మేము గత 10 అంటే నేను ఎప్పుడు చేసినా 2 సార్లు పోటీ 2 సార్లు ఊకున్నా. ఎందుకంటే నాకు వేరే వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళకి ఇచ్చేసాము. ఇప్పుడు మాకు అవకాశం అంటే బీసీలకు అవకాశం వస్తే నేను కంపల్సరీ సర్పంచ్ చేద్దామని ఒకటి నిర్ణయం ఉంది. యువతకు మంచి ప్రోత్సాహం ఈ గవర్నమెంట్ చేస్తుంది. వాళ్ళను ఇప్పుడు ఎలక్షన్లు పెట్టి ముందే మా ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో యువతను ముందుకు తీసుకురావాలని ఆమె చెప్పడం జరుగుతుంది. దాని విషయంలో రేవంత్ రెడ్డి గారు సుధా వాళ్ళ మీదనే అభిప్రాయం ఉన్నది. వాళ్ళు అంటే మంచిగా చదువుకొని వండుకుంటూ రాజకీయంలో దేనికైనా మంచిగా ఉండాలని పక్కదారి పట్టుకోదని వాళ్ళ ఉద్దేశం చెప్పుకుంటూ తెలుపుతూ ముగించుకుంటాం.